తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన దగ్గర నుంచి అంటే 164 సీట్లొచ్చి వైసీపీ 11 సీట్లకే పరిమితమైనప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు గాని, టీడీపీ వాళ్ళు గాని, అభిమానులు ముఖ్యంగా కార్యకర్తలు, లో లెవెల్‌లో ఉండేటువంటి కార్యకర్తలు, ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేటువంటి వ్యక్తులు, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా అందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న సజ్జల, వేర్ ఈస్ సజ్జల? సజ్జల ఏమైపోయారు? సజ్జల రామకృష్ణుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే 5 సంవత్సరాలుగా, గడిచిన 5 సంవత్సరాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి మౌత్ పీస్‌గా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఉండొచ్చా అంటే నా దృష్టిలో ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వ సలహాదారు పొజిషన్‌లో ఆయన ఉండకూడదు. ఆయన నిజంగా ఒక మినిస్ట్రీగా ప్రజలతో ఆయన పోటీ చేసి గెలిచి ఒక మినిస్టర్ అయ్యుండి, ఆ లెవెల్‌లో ఆయన జగన్ తరఫున మాట్లాడితే డెఫినైట్‌లీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అట్లా చంద్రబాబు నాయుడు తరఫున కూడా ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఉదాహరణకి ఇప్పుడు నారా భువనేశ్వర్ అనుకుందాం కాసేపు. ఆవిడ మాట్లాడితే చంద్రబాబు నాయుడు తరఫున ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్‌లో కరెక్ట్ కాదు కదా! ఎందుకంటే ఆవిడకో పదవి ఇచ్చి ప్రభుత్వ సలహాదారు కింద ఆవిడతో మాట్లాడిస్తే ఎంత వరస్ట్‌గా ఉంటది. అట్లాగే సజ్జలతో మాట్లాడించినా అంతే వరస్ట్‌గా ఉంటది. ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు కాదు వీళ్ళు. మీరు నారా భువనేశ్వర్ అనండి, సజ్జల రామకృష్ణారెడ్డి అని వీళ్ళందరూ కూడా ప్రజల ద్వారా ఎన్నుకున్న వాళ్ళు కాదు. మేము ముఖ్యమంత్రిగా మీరుండాలని ఎన్నుకున్నాం. మీరు ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలి. మంచైనా, చెడైనా సరే. ఒక బాధ్యత ప్రతిరోజు లేదా ప్రతి వారంలో 2 సార్లైనా సరే ప్రెస్ ముందుకొచ్చి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత, వివరించాల్సిన బాధ్యత ప్రతి ముఖ్యమంత్రికి ఉంటది ఈ దేశంలో. ప్రతి ఎమ్మెల్యేకి ఉంటది. కాకపోతే ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రెస్‌తో మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళు. ప్రతి మినిస్టర్‌కి వారానికి 2 సార్లైనా, 3 సార్లైనా తమ శాఖ గురించి తమ ప్రాంతం గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఈ బాధ్యతను పూర్తిగా తొంగలో తొక్కేస్తారు ఈ రాజకీయ నాయకులు. చంద్రబాబు బ్యాచ్ అనండి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనండి ఈళ్ళెవరైనా సరే. మోడీ అయితే ఇక చెప్పక్కర్లా. ఆయన దేశంలో 10 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ప్రెస్ మీట్ అనేది పెట్టేటువంటి పాపాన పోలా ఆ ధైర్యం చేయలే. అంటే వీళ్ళకి ప్రజల ముందుకు ప్రెస్ మీట్ ముందుకొస్తే క్వెషన్‌లు వేస్తారు. మనకి కాస్త వ్యతిరేకంగా ఉండే ప్రెస్ వాళ్ళని ఎదుర్కొందాం అనే ధైర్యం ఉండదు వీళ్ళకి. సో, బేసిక్ క్వెషన్స్ మోడీ అయితే ఈ దేశంలో ఉన్న ప్రెస్ మొత్తం ఆయన వెనకే పెట్టుకున్నాడు కొనేసుకొని. అయినా గాని ఆయన ప్రెస్ ముందు రావడానికి ఆయనకి ఒక రకమైనటువంటి ఇబ్బంది. ఎలక్షన్ ముందొచ్చారు. స్క్రిప్టెడ్ లాగా ఏవో 4 క్వెషన్‌లు అడిగారు వెళ్ళిపోయారు. సో, అయితే వేరే వైపు వెళ్ళింది టాపిక్. సో, సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి బయటికి రావాలి. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాలి. ఇన్నాళ్ళు మాట్లాడారు కదా! ఇప్పుడెందుకు మాట్లాడరు? పార్టీకి సంబంధించిన ప్రతీదీ నెత్తినేసుకున్నారు కదా! మరి ఈ రోజు ఎందుకు మాట్లాడరు అంటూ అందరూ ప్రశ్నిస్తున్నటువంటి టైంలో రీసెంట్‌గా ఎమ్మెల్సీల మీటింగ్ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పక్షంలో ఆయన బయటకొచ్చారు. వచ్చి చాలా క్లియర్‌గా ప్రజలతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. త్వరలో వరుస పెట్టి ప్రెస్ మీట్‌లు పెట్టబోతున్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రజల కోసం అంటే తన పార్టీ కేడర్ ఎట్లా అయితే హింసకు గురవుతుందో వాళ్ళ కోసం ఒక చిన్న యాత్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాగే సజ్జలు కూడా ఇక వరుస పెట్టి ప్రెస్ మీట్లు. ఇప్పుడు ఎట్లాగో ఆయన హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఆయన పార్టీ ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి కాబట్టి పార్టీ పరంగా ఎవరైనా పెట్టొచ్చు. పార్టీలో పదవి ఉంటుంది కాబట్టి. సో, ఆయన వరుస పెట్టి ఇక ప్రెస్ మీట్లు పెట్టబోతున్నారని మళ్ళీ వైసీపీ పుంజుకోవడంలో ఫీనిక్స్ పక్షిలాగా మేము పుంజుకుంటాము. మా సజ్జలు మాకు డెఫినైట్‌లీ ఇంకా ఒక స్ట్రాంగ్ బలంలో ఉంటారు అని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. సో, సజ్జల అనేటువంటి వ్యక్తి ఆయన వైసీపీకి బలమా? లేక బలహీనత? మీరు కామెంట్ చేయండి. బలం అని కామెంట్ చేయండి. లేదంటే వీక్‌నెస్ అయితే వీక్‌నెస్ అని కామెంట్ చేయండి. స్ట్రెంగ్త్ లేదా వీక్‌నెస్ లేదా బలం లేదా బలహీనత అని కంపల్సరీ కామెంట్ చేయండి. వైసీపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? వైసీపీని సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చెప్పాలి ఆయన గురించి. ఆయన మీరు స్ట్రెంగ్త్ అనుకుంటున్నారా మీ పార్టీకి? లేదా వీక్‌నెస్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.